సౌజన్య కేసులో కీలక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సౌజన్య ఒక సూసైడ్ నోట్ రాసింది. అది సాదిక్కి చూపించి పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ఆ చేతి వ్రాత తనది కాదు, ఇది ఎవరో రాశారు, మా ఇద్దరి మధ్య మంచి సంబంధమే ఉంది, ఇన్ఫాక్ట్ వాళ్ళ అబ్బాయితో కూడా చాలా మంచి సంబంధాలే ఉన్నాయి అని చెప్పి విచారణలో చెప్తూ ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ సౌజన్య మీద కూడా సౌజన్య వాళ్ళ మామ జగదీశ్వర్ రెడ్డి వాళ్ళ ఫాదర్ కీలకమైన ఆరోపణలు చేశారు. సౌజన్య పాత్ర కూడా ఉంది అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పారు. అండ్ ఈ ఇష్యూలో లవ్ జిహాద్ జరిగింది. సాదిక్ ముస్లిం కాబట్టి, సౌజన్య హిందూ కాబట్టి లవ్ జిహాద్ అంటే మత మార్పిడి కోసం ప్రయత్నాలు చేశాడు అని చెప్పి ఆల్రెడీ లెటర్ లో ఇంక్లూడ్ చేసింది. అండ్ ఈ లవ్ జిహాద్ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి సాదిక్ మీద. అండ్ రాజా సింగ్ కూడా, బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా మాట్లాడారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు చాలా కఠిన శిక్షలు వేయాలి అని చెప్పి. ఏంటి కేసులో అసలు ఏం జరుగుతోంది అంటే, ప్రధానంగా ఆమె లేఖలో ప్రస్తావించినట్టుగా మత మార్పిడికి ఒత్తిడి తెశాడు అన్నది ఇక్కడ కీలకమైన అంశం. యాక్చువల్గా నోకరాజ్ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవటం, తర్వాత 10 ఏళ్ల బాలుడు రియాన్స్ బతకటం, వీటన్నిటి నేపథ్యంలో అసలు సాదిక్ అనేవాడు ఇంత క్రూరమైన చర్యకు పాల్పడ్డాడనేది చాలా బిగ్ ఇష్యూ అయిపోయింది. 2 స్టేట్స్లోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఇట్ బికేమ్ ఏ బిగ్ న్యూస్ నౌ. అయితే గాలింపు చేపట్టిన తర్వాత ఫస్ట్ ఢిల్లీలో ఉన్నాడన్నారు, తర్వాత ఉత్తరప్రదేశ్లోనైతే సాదిక్ని పట్టుకున్నారు. ఇదే సందర్భంలో అటు సౌజన్య రాసిన మరో లేఖ, 2 లేఖలు రాస్తే ఇంకో లేఖ కూడా బయటకు వచ్చింది. ఆ లేఖలో కూడా సాజిద్ ఖాన్ కోసమే రాశారు, అతని వేధింపుల వల్ల చనిపోతున్నట్టు రాశారు. అందులో మత మార్పిడికి సంబంధించి కూడా స్పెసిఫిక్గా మాట్లాడారు. అంటే ఇదేంటంటే కంపారిటివ్లీ చూస్తుంటే అంటే ఇది లవ్ జిహాద్ అని ఒక ఇష్యూ అయితే ఇప్పుడు ఫ్లేరప్ అయిపోయింది. నేషనల్ మీడియాలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ప్రధానంగా విజయసాయిరెడ్డి, మాజీ వైసీపీ నేత, పొలిటీషియన్స్ ఎవరు వెళ్ళకపోయినా విజయసాయిరెడ్డి ఇంకా రాజకీయ పార్టీ పెట్టలేదు, కానీ విజయసాయిరెడ్డి నోకరాజ్ కుటుంబాన్ని పరామర్శించారు, మాట్లాడారు. మీడియా సమావేశం పెట్టిన తర్వాత ఇది లవ్ జిహాద్ ఇది అంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. అంటే అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మత మార్పులను ప్రోత్సహించాడని కామెంట్ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. అక్కడి నుంచి కూడా ఇది లవ్ జిహాద్ అన్న అంశం అయితే కొంత ఫ్లేరప్ అయితే అయ్యింది. ఓవరాల్గా ఏంటంటే, ఒకటి సోషల్ మీడియాలో కేసుకు సంబంధించి తిరుగుతున్న లేఖల గురించి ఏం చెప్పలేం, కానీ మా దగ్గర ఉన్న ఆధారాలు మాకున్నాయి. నోకరాజు రాసిన ఆత్మహత్య లేఖలో ఆధారంగా మేము కేసు నమోదు చేశామని ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. తర్వాత సౌజన్య స్కూటీలో మరో లేఖ దొరికిందన్నది పోలీసులు అఫీషియల్గా చెప్తోంది. ఈ 2 లేఖల్లో కూడా సాదిక్ ఖానే మమ్మల్ని వేధించాడు, మమ్మల్ని మత మార్పిడులు చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు, మా ఆస్తులన్నీ రాయించుకునే ప్రయత్నం చేశాడు అన్న ఈ అంశాలన్నీ ఆమె ప్రస్తావిస్తున్నారు. అతని వేధింపుల వల్ల చనిపోతున్నట్టుగా నోకరాజు కుమార్తె ఇద్దరు కూడా లేఖల్లో ప్రస్తావించారు. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, రైఫిల్ షూటింగ్ శిక్షణగా పనిచేస్తూ సౌజన్యకు పరిచయమైన ఈ సాదిక్ ఖాను లవ్ జిహాదీ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారు వాడు ఆ విధంగా వ్యవహరించడం వల్ల అనేది ఇప్పుడు ఇష్యూ అనేది ఇట్ బికమే పెద్దదైపోయింది. ఏదేమైనా ఇది ఒక మేజర్ ఇష్యూ. స్పెసిఫిక్గా నోకరాజు తన భార్య, మనవడు కార్తికేయ, సౌజన్య కుటుంబం మొత్తం ఇస్లాం మతం స్వీకరించాలని ఒత్తిడి తెచ్చాడు సాదిక్. లేని పక్షంలో ప్రైవేట్ ఫోటోలు, మొత్తం వీడియోలు బయట ప్రపంచానికి రిలీజ్ చేస్తానని చెప్పాడు. అంటే తల్లి సౌజన్యాన్ని వంచడమే కాకుండా ఆమెకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను కూడా బహిర్గతం చేస్తాను అని వేధించాడు. దానికి ఒకటే కారణం చూపించాడు, ఇస్లాం మతం స్వీకరించాలని ఒత్తిడి చేశాడు అనేది ఇప్పుడు లేఖలో ప్రస్తావించారని అంటుంది. ఏదేమైనా ఈ విధంగా లవ్ జిహాద్కి సంబంధించి అంశం ఇప్పుడు ఫ్లేరప్ అవడం అనేది రాష్ట్రం అంతా హాట్ టాపిక్గా అయిపోయింది. ఇలా ఇస్లాం మతాన్ని స్వీకరించాలని ఒత్తిడి తేవడం, లేదంటే మీ ప్రైవేట్ ఫోటోలు, మీ అంతర్గత విషయాలన్నీ బహిర్గతం చేస్తారని బెదిరించడం అనేది ఇది లవ్ జిహాద్ కాకపోతే మరేంటి అనేది చాలా మంది ప్రశ్నిస్తోంది. ఏదేమైనా ఇలాంటి పరిణామాలని మనం ఖండించాలి. లవ్ జిహాద్ వ్యవహారంకి సంబంధించి గతంలో యూపీలో కానీ, వెస్ట్ బెంగాల్లో కొన్ని 1 or 2 ఇన్సిడెంట్స్ చూసాం. అలాగే కేరళలో ఒక సందర్భంలో ఇష్యూస్ అనేవి ఫ్లేరప్ అయిపోయాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా లవ్ జిహాదీ దీని వెనక ఉంది అన్న కారణం అనేది ఎస్టాబ్లిష్ అవడంతో ఇప్పుడు ఈ తరహా పనులు చేపట్టే వాళ్ళు ఈ విధంగా లవ్ జిహాదీ పేరుతో కొందరిని అట్రాక్ట్ చేసే ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా అటు సోషల్ మీడియాలో కానీ చాలా మంది గలాలు అయితే మాట్లాడుతున్నాయి. ఇది లవ్ జిహాదీ ఉంది, దీని వెనక ఒక కుటుంబమే చనిపోయింది, ఆ ఒత్తిడిని తట్టుకోలేక, అంటే అంతగా ఒత్తిడి తెచ్చాడా అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్. కుమారుడు కూడా మనం చూసాం, జిల్లా కలెక్టర్ని, ఎస్పీని కలిశాడు, నేను మీడియాతో కూడా మాట్లాడాడు.
ఖచ్చితంగా వాడిని కఠినంగా శిక్షించాలి, మమ్మల్ని చాలా తీవ్రంగా వేధించాడు, మా నాన్నను చంపేశాడు, మమ్మల్ని కొట్టేవాడు అంటూ మాట్లాడాడు ఎవరైతే అబ్బాయి. అలాగే 3వ తరగతిలో నాకు పరిచయం అయ్యాడు, షూటింగ్ కోచ్గా మా స్కూల్లో పనిచేశాడు, మానేసిన తర్వాత కూడా కోచింగ్ సెంటర్కి నేను వెళ్ళేవాడిని, వాడు చాలా అరాచకాలు సృష్టించాడు, మా కుటుంబాన్ని అంతటిని బెదిరించాడు, బ్లాక్మెయిల్ చేశాడని ఒక 10 ఏళ్ల బాలుడు మాట్లాడడం కూడా అందరూ చాలా అందులో ఆశ్చర్యం అనేది కనిపిస్తోంది. అయితే ఇప్పుడు పోలీసులు చెప్తుంది ఏంటంటే, పోలీసులు ఇప్పుడు బయట సోషల్ మీడియాలో రకరకాల లేఖలు తిరుగుతున్నాయి, కానీ పోలీసులు రెండే ఆధారాలుగా చూపుతున్నారు. ఒకటి ఏఐ నూకరాజు రాసిన ఒక లేఖ, ఆత్మహత్య లేఖ, అది పూర్తిగా మనకి బహిర్గతం కాలేదు. కానీ సౌజన్య రాసిన మరో లేఖ స్కూటీలో దొరికింది, అదొకటి. రెండోది ఇంకో రెండో లేఖ రాశారన్న దాని మీద పోలీసులు అఫీషియల్ వివరణ అయితే ఇవ్వట్లేదు. కానీ లార్జర్ సెన్స్లో వీళ్ళు ప్రస్తావించింది ఏంటంటే, ఇస్లాం మతాన్ని స్వీకరించాలని వృత్తి తెచ్చాడు అన్నదాన్ని ఇప్పుడు బాగా అది ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఎస్టాబ్లిష్ అయిన నేపథ్యంలోనే ఇప్పుడు ఇట్ బికేమ్ ఏ ఇష్యూ. లవ్ జిహాద్ అని ఎలా అంటారు, సౌజన్య కూడా తప్పు చేసింది కదా, సౌజన్య మామే భాస్కర్ రెడ్డి ఆరోపిస్తున్నాడు కదా, సౌజన్య సాదిక్ కలిసి భర్త జగదీష్ రెడ్డిని చంపేశారని స్వయాన మామే ఆరోపిస్తున్నాడు కదా, జగదీష్ రెడ్డి తండ్రి ఆరోపిస్తున్నాడు కదా, ఇందులో లవ్ జిహాద్ ఏముందని మరికొందరు ఆరోపిస్తున్నారు. అండ్ విషయం ఏమైపోయిందంటే, లార్జర్ సెన్స్ లో సాదిక్ అనేవాడు క్రూరుడే, సాదిక్ అనేవాడు దుర్మార్గుడు, వాడికి కఠినమైన శిక్ష పడాలి. నిన్న సౌజన్య కుమారుడు ఏదైతే డిమాండ్ చేశాడో అదే జరగాలి. అదే సందర్భంలో సౌజన్య మామ వచ్చి నిన్న మాట్లాడేసరికి, భాస్కర్ రెడ్డి మాట్లాడేసరికి ఇప్పుడు సౌజన్యపై కూడా ఒక 30% అనుమానపు అంశం అనేది తెర ముందుకు బయలుదేరింది. అంటే చాలా రోజులుగా ఇద్దరు సాన్నిధ్యంగానే మెలిగారు, జగదీష్ రెడ్డి అడ్డు తొలగించాలనుకున్నారు అన్న అంశాలని సౌజన్య మామ మాట్లాడుతున్నారు భాస్కర్ రెడ్డి. అందుకే ఇప్పుడు ఇది ఒక బిగ్ ట్విస్ట్ గానే ఉంది. ఈ ట్విస్ట్ ఇలా కొనసాగుతుండగానే ఇప్పుడు లవ్ జిహాద్ అంశం అనేది ముందుకు వచ్చింది. అంటే లవ్ జిహాద్ అనేది ఎంతవరకు తప్పో, అదే సందర్భంలో మరి భాస్కర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా మనం కొట్టిపారేద్దామా, భాస్కర్ రెడ్డి తప్పుగా మాట్లాడుతున్నారు అనుకుందామా, నిజంగా సాదిక్ ఈ లెవెల్లో వేధిస్తే, ఈ లెవెల్లో టార్చర్కి గురి చేస్తే మరి ఎందుకు ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలు భరించాల్సి వచ్చింది, ఎందుకు ఇన్ని సంవత్సరాలు బేరుబుల్గా ఉండాల్సి వచ్చింది అన్నది ఇప్పుడు అక్కడ రాజమండ్రిలో కానీ మిగతా అంశాల్లో కానీ తలెత్తుతున్న ప్రశ్నలు. ఏదేమైనా ఇది చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్స్. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు 1-2 ట్విస్ట్లే ఉంటాయి, కానీ ఇదేంటంటే ఈ సౌజన్య ఏఐ నూకరాజ్ కుటుంబం ఆత్మహత్యకు సంబంధించి మొత్తం రకరకాల ట్విస్టులు అయితే వస్తున్నాయి. కానీ అన్నిటికంటే మించి లవ్ జిహాద్ అంశం ఇప్పుడు ఫ్లేరప్ అవుతుంది. నిజంగా అది జరిగింది అన్నది పూర్తిగా తేలితే మాత్రం ఖచ్చితంగా సాదిక్ లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. రేపొద్దున లవ్ జిహాదీ పేరుతో ఎవరైనా ఇస్లాం మతం స్వీకరించకపోతే మిమ్మల్ని చంపేస్తామనో, బెదిరిస్తామనో, లేదంటే ప్రేమ ముగ్గులోకి దించి మతం మార్పిడికి ప్రయత్నించడం, ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇవి వేరే రిప్రికేషన్స్కి అవకాశం కల్పిస్తాయి, వేరే విపరీత ధోరణులకు అవకాశం కల్పిస్తాయి. ఇండియా ఇస్ సెక్యులర్ కంట్రీ, అందరూ కలిసిమెలిసే ఉన్నాం. ఇలాంటి ధోరణులు పెంపొందించడం వల్ల అన్రెస్ట్కు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం పోలీసులు గట్టిగా మాట్లాడాలి. అలాగే సామాజిక పరమైన అంశం కాబట్టి దీన్ని ఏదో ఒక పెద్ద ఫ్లేరప్ చేసి హిందూ ముస్లిం మధ్య ఏదో ఒక గొడవ సంబంధించిన అంశంగా కాకుండా ఆ ఇన్సిడెంట్ వరకే ఈ సామాజికవేత్తలు వీళ్ళందరూ మాట్లాడితే కొంత మన ఇండియన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ సెక్యులర్ అనే క్యారెక్టర్ని కాపాడిన వాళ్ళు అవుతారు.